ఏ అంశాన్ని తీసుకోవాలి ప్రతిపక్షం కానీ దాని మీద ఎటువంటి క్లూ ఉన్నట్టుగా కనబడతలా. ఎందుకంటే ఇది ప్రజలు ఇంకా చేత్కరిస్తారు, చీకొడతారు. ఎందుకంటే ₹5 అండి వాళ్ళ మనకి అనకూడదు కానీ గుళ్ళ దగ్గర ఉండేటువంటి యాచకులకు కూడా ₹5 ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రతి వాళ్ళు. కనీసం ఇవాళ ₹10 ధర్మం చేసే పరిస్థితి ఉన్నది అన్ని చోట్ల. ఎందుకంటే ధరలన్నీ పెరిగిపోయినాయి కాబట్టి. అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి సంవత్సరానికి దాదాపు 350 కోట్లు, ఇంకా అన్నా క్యాంటీన్లు 100 కంటే ఇంకా పెరిగితే ఇంకా సబ్సిడీ భరించడానికి సిద్ధంగా ఉంది. అయితే దీనిని ఏంటంటే మనందరికీ తెలుసు, హరే రామ హరే కృష్ణ వాళ్ళు కూడా వాళ్ళు ఒక కాల్ ఇస్తూ ఉంటారు, పిలిపిస్తూ ఉంటారు ప్రజలకి. మీకు ఉండే బర్త్డేస్ కానివ్వండి, ఇతరత్ర జరిగేటువంటి వేడుకలకు సంబంధించి మీరు కొంత డొనేట్ చేస్తే మీ పేరు మీద ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం అన్నదానం అంటారు కాబట్టి అన్నదానం మేము చేస్తాము, మీ పేరు డిస్ప్లే చేస్తాము బోర్డులో. స్వయంగా వెళ్ళి వాళ్ళు చాలామందికి అన్నార్థులకి భోజనం కూడా సర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి ఒక ఆపర్చునిటీని వాళ్ళు కలుగజేస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకోవటం వల్ల మీకు నిరుపేదలు ఎవరైతే భోజనానికి లేదో, వాళ్ళకి ఉపాహారం కూడా చేయలేరు, అటువంటి వాళ్ళందరికీ ఇది చక్కగా సర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఏమవుతుందంటే 2 రకాలుగా ఇది ఉపయోగం అండి. ఒకటి ఏంటంటే వాళ్ళు కడుపు నిండా భోజనం చేసి పని చేసుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే అంతో ఇంతో వాళ్ళ సంపాదనని వాళ్ళు పొదుపు చేసుకోగలుగుతారు. అంటే భోజనం మీద పెట్టేటువంటి డబ్బుని వాళ్ళు పొదుపు చేసుకొని ఇతరత్ర అవసరాల కోసం వాళ్ళు దాచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి దాదాపుగా బడ్జెట్ 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటున్నటువంటి నేపథ్యంలో పేదల మీద ఒక 300 కోట్లు 350 కోట్లు పర్ యానము, అది కూడా ఏంటంటే ఇంకా పోనుపోనిక తగ్గుతుంది. ఎందుకంటే దాతలు పెరుగుతున్నారు. మీరు ఇందాక చాలామంది పేర్లు చెప్పారు, ఇంకా పేర్లు చెప్పని శ్రీనివాస రాజు గారు ఆయన కూడా ₹1 ఇచ్చారు మొట్టమొదటిసారిగా. ఆయన అట్లాగే చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇది అన్ని దానాల్లో కల్లా ఉత్కృష్టమైనటువంటిది కాబట్టి దీనికి కొంత మనం హెల్ప్ చేద్దాం అనేటువంటి దాతలు చాలామంది వచ్చి దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీని మీద చాలా చౌకబారు కామెంట్స్ చేయడం అనేది దురదృష్టకరం. ఇది వాళ్ళకి సెల్ఫ్ గోల్ అవుతుంది. అది గమనించాలి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి అంశాలను తీసుకోండి, తప్పేం లేదు. వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయొచ్చు, ప్రభుత్వంలో లోపాలుంటే సరి చేయొచ్చు, అది ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ అది వాళ్ళ పార్టీకి కూడా నష్టపరిచేటువంటి అంశం అని వాళ్ళు గమనించాలి. టీడీపీ నుంచి గురుమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఇది మీది విరాళాల ప్రభుత్వం. అమరావతి అంటే విరాళాలు అంటారు, అన్నా క్యాంటీన్లు అంటే విరాళాలు అంటారు. అసలు మీరు అందరి దగ్గర డబ్బులు తీసుకుని స్కీమ్స్ రన్ చేస్తున్నారు అంటూ వైసీపీ పదే ప్రధానంగా ఇప్పుడు అన్నా క్యాంటీన్ల మీద క్వాలిటీ లేదు, విరాళాలు తీసుకు రన్ చేస్తున్నారు, అంచనాలు పెంచేసి బిల్డింగులు కట్టి అవన్నీ మీరు తినేస్తున్నారు, ఇట్లాంటి